తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మిత్రులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఊరు ఎమ్మెల్యే గారికి, మీ కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పట్టుకెళ్ళినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే ప్రోగ్రాం దాదాపుగా 3 గంటలు ఆలస్యమైంది, ఇంకా ఎల్లూరికి వెళ్ళవలసి ఉంది. ఒక్కటే, శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన మొట్టమొదట నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఛాంబర్కి వెళ్ళిన వెంటనే ఈయన ఇక్కడ జరిగినటువంటి అన్యాయము, ప్రస్తుతం కోట్ల విజయవాడ విశాఖపట్నం రోడ్డు గురించి, ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఏది ఏమైనా కూటమిలో నాడు R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయింది. ఆ ప్రజలు మనందరినీ కూడా ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శ్రీనివాస్ గారు కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మొట్టమొదట 27,000 కిలోమీటర్లకు గాను 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ అన్ని గుంతలన్నీ పూడ్చడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్లు ఒక సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు చరిత్రలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా యువగలంలో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు, ఎక్కడైతే రోడ్ల పరిస్థితి చూసినప్పుడు మనము అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా చేయాలి, వాటిని ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు మేము చెప్పిన సూపర్ 6 ప్రోగ్రాంలు చేసుకుంటూ సంక్షేమాన్ని కంప్లీట్ చేస్తే అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసుకుంటా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క తాడేపల్లి గూడానికి 31 కోట్ల రూపాయలు మొదలు మంజూరు చేయడం జరిగింది. ఒక నాయకుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినా కానీ అభివృద్ధి గురించి తప్ప వేరే మాటే మాట్లాడడు. ఆయనకు అభివృద్ధి మమ్మల్ని ప్రజలు గెలిపించారన్నా, మాకు మీరు చెయ్యాలి అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, అటు పంచాయతీరాజ్ శాఖలో మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మొన్న 2,000 కోట్ల రూపాయలు నిధులు కూడా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. అంటే మాకు అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి చూడాలి. నాడు పరిపాలన విధ్వంసంతో మొదలు చేశారు, వాళ్ళు విధ్వంసంగా చేశారు, విధ్వంసం చేసి రోడ్డును విధ్వంసం చేసి వైఎస్ఆర్ పార్టీని కాదు మాకు వేసినందుకు ప్రజల తరపున బాధ్యతతో తీసుకున్నాము. అదేవిధంగా 16 కోట్ల 10 లక్షల రూపాయలు విజయవాడ విశాఖపట్నం 2 కోట్ల రూపాయలు